బతుకమ్మ పండుగ వచ్చేసింది. మా పాప వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ కూడా వచ్చేసాయి. సో దానికోసం అన్నీ కూడా నేనైతే రెడీ చేశాను. ముందుగా నా పేరు లాస్యా, నేను వచ్చేసి కరీంనగర్ నుంచి అండి. వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. సో ఈ వీడియో వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, అక్కడ స్కూల్లో ఎలా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేశారు, బతుకమ్మ అంతా కూడా ఎలా ఆడతారు, లేడీస్ కానీ పిల్లలు ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తారు అనేది కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే మంచిగా చూపిస్తాను అన్నీ కూడా. ఓకే, ఇప్పుడైతే మా బతుకమ్మ అయితే ఇలా రెడీ అవుతుంది. సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే పెద్దగా అయితే రెడీ చేద్దాం అనుకున్నాను. మా పాప అస్సలు వద్దు, చిన్నగా చాలు, నాకు పట్టుకోరాదు అది ఇది అనేది. బై మిస్టేక్లో ఎప్పుడైనా తను పట్టుకోవాల్సి వచ్చినా కానీ తనకి హెవీగా ఉండద్దని చెప్పేసి చిన్నగా క్యూట్గా ఇలా చేశాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది, తను చాలా ఈజీగా పట్టుకోగలిగింది. సో ఇలా మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయి మేమైతే వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాము. సో వాళ్ళ స్కూల్ వచ్చేసి బటర్ఫ్లై సిద్ధార్థ స్కూల్. సో బటర్ఫ్లై సిద్ధార్థ అంటారు, విద్యానగర్ బ్రాంచ్. సో అక్కడ వాళ్ళ స్కూల్ ఎదురుగా ఉన్న ఏరియాలో వాళ్ళైతే ఇలా రెడీ చేశారు. టోటల్ ప్లేస్ అంతా కూడా నీట్గా మ్యాట్స్ కానీ మంచిగా టెంట్స్ అన్నీ కూడా వేశారు. అసలు అంత ముందు చూసిన ప్లేస్ ఇదేనా అనిపించేలా అంత బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్. సో ప్రోగ్రామ్ అనేది 6కి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ స్కూల్లో 6కి స్టార్ట్ అవ్వడం అంటే 6 నుంచి ఇప్పుడు 8కి ఇక్కడికి వస్తారు. 6 నుంచి 8 ఏంటంటే వాళ్ళు స్కూల్లో పిల్లలు డ్యాన్స్ అంతా ప్రిపేర్ అయి ఉంటారు కదా, సో వాళ్ళట్లా ర్యాలీ చేస్తున్నారు బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్పేసి సిద్ధార్థ స్కూల్ వాళ్ళు. సో ఈవినింగ్ ఇంకా టోటల్గా అయితే చూపిస్తాను. సో అందరూ వచ్చి రెడీ అయిపోయేసరికి మనకి ఈవినింగ్ 8కి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూశారు కదా బతుకమ్మలు అయితే మినిమం అన్ని బతుకమ్మలు అయితే వచ్చినాయి 4 to 5 నేను పెట్టేసరికి. సో ఇక్కడ టీచర్స్ మేడమ్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలు రాగానే ఫస్ట్ వాళ్ళ మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ అలా పెట్టి బతుకమ్మ ఎవరెవరు ప్రిపేర్ చేస్తున్నారో బతుకమ్మ మీద ట్యాగ్ లాగా పెడుతున్నారు, స్టిక్ చేసి చూస్తున్నారు. అదే కాకుండా లక్కీ డ్రా తీయడానికి వాళ్ళు పిల్లల పేర్లు కూడా రాసేసి ఏ క్లాస్, నర్సరీయా, ఎల్కేజీయా, యూకేజీయా, ఫస్ట్ క్లాస్ అని రాసేసి వాళ్ళ చైర్మన్ వాళ్ళు వచ్చినప్పుడు ప్రోగ్రామ్ జరిగేటప్పుడు లక్కీ డ్రా విన్నర్ని అయితే ఒక 4 to 5 మెంబర్స్ని అయితే తీశారు. చాలా బాగా చేశారు ప్రోగ్రామ్ అంతా కూడా బటర్ఫ్లై సిద్ధార్థ స్కూల్లో. సో వాళ్ళ మెయిన్ బ్రాంచ్ అందరూ కూడా వచ్చారు, పెద్ద పిల్లలు అప్ టు 10th వరకు అందరూ డ్యాన్స్ అయితే చాలా చక్కగా చేశారు. అండ్ డ్యాన్స్ అయితే చిన్నపిల్లలు కూడా చాలా మంచిగా అయితే చేశారు. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. సో తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి తన కోసం బతుకమ్మ అంతా కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. అండ్ కొంచెం బిఫోర్గా వచ్చాము అండ్ అక్కడ అందరూ పిల్లలు అయితే కూర్చున్నారు. సో వాళ్ళందరూ కూడా ఎల్కేజీ, యూకేజీ నుంచి స్టార్ట్, డ్యాన్స్ చేయడం అనేది యూకేజీ నుంచి స్టార్ట్. సో వాళ్ళు కూర్చున్నారు. మా పాప ఎల్కేజీ, సో తను ఏం డ్యాన్స్ చేయట్లేదు, చిన్నపిల్లలు కాబట్టి. సో 1st, 2nd క్లాస్, 4th, 5th అందరూ కూడా చాలా చక్కగా అయితే డ్యాన్స్ చేశారు. అండ్ డ్యాన్స్ మాస్టర్ని పెట్టేసి వాళ్ళు డ్యాన్స్ చేయించారు, మంచిగా అయితే ప్రాక్టీస్ చేయించారు. ఇక్కడ చూసినట్టయితే మనకి చైర్మన్ సార్, వాళ్ళు మేడమ్స్, ప్రిన్సిపల్ అందరూ వచ్చేసారు ఈ టైంకి. సో ఇక్కడంతా కూడా పేరెంట్స్ ఉన్నారు, అక్కడ లేడీస్ పేరెంట్స్ అందరూ పిల్లల్ని పట్టుకొని ఉన్నారు, ఇటు సైడ్ అందరు కూడా జెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ అయితే యూకేజీ పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు, చాలా చక్కగా అయితే చేస్తున్నారు. సో మీరైతే మీకు నేను చెప్పేది మీకు వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా నా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి సిద్ధార్థ స్కూల్లో రన్ అవుతుంది. టోటల్ వీడియో అయితే డెఫినెట్గా వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీరు చూసినట్టయితే అక్కడ పిల్లలందరూ కూడా సేమ్ డ్రెస్లా వేసేసుకొని మంచి గర్బా డ్యాన్స్ ఉంటుంది కదా, సో దాని మీద వాళ్ళైతే పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. నేనైతే రియల్ సాంగ్ అయితే పెట్టినట్టయితే మనకు ఒక్కొక్కసారి కాపీరైట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే నేనైతే మ్యూజిక్ అయితే వేసేస్తాను. మీరు చక్కగా అయితే వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేశారు, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు అందరు కూడా. ఇక్కడ చూసినట్టయితే అమ్మాయిలు ఎంత బాగా చక్కగా పట్టులంగా జడ అంతా వేసుకొని చాలా మంచిగా అయితే రెడీ అయ్యారు. నాకు చాలా బాగా నచ్చింది. అందరూ కూడా అసలు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా స్టెప్స్ అన్నీ కూడా మర్చిపోకుండా చాలా చక్కగా అయితే వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళు గ్రౌండ్ లాగా పెట్టేసి మంచిగా మ్యాట్స్ వేసి అందరూ కూర్చునేటట్టు మంచిగా వాటర్ కూడా మనకి ఎప్పటికప్పుడు వాటర్ కూడా ఇచ్చి చాలా మంచిగా అయితే చూసుకున్నారు పేరెంట్స్ అందరినీ కూడా వాళ్ళు.
అందరూ పిల్లలు డ్యాన్స్ చేశారు. పిల్లలతో పాటు కూడా పిల్లలు కొన్ని డ్యాన్స్లు అయిపోయినాక పేరెంట్స్కి కూడా ఛాన్స్ ఇచ్చారు. అఫ్కోర్స్ పేరెంట్స్ చాలాసేపు మా ఫస్ట్లో కూడా చేశాము, అండ్ తర్వాత మళ్ళీ అందరూ వచ్చినాక కూడా ఇప్పుడు కూడా మాకు అవకాశం ఇచ్చారు. పేరెంట్స్ అందరూ కూడా మంచిగా అంటే బతుకమ్మ ఆడారు, మంచిగా డ్యాన్స్ అదంతా కూడా చేశారు. అండ్ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కూడా చెప్తూ ఉన్నారు. మంచిగా దాని ప్రకారంగా అందరూ కూడా నీట్గా సీక్వెన్స్ వచ్చేటట్టు మంచిగా అయితే చేశారు. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన ఈ ప్రోగ్రాంలో. టీచర్స్, పేరెంట్స్ అందరూ కలిసి ఇలా బతుకమ్మ పండుగ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము అందరము. డ్యాన్సెస్ జరుగుతూ ఉంటేనే మధ్య మధ్యలో 2 పర్ఫార్మెన్స్ కానీ 1 పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయినాక లక్కీ డ్రాస్ తీసేసి వాళ్ళకైతే గిఫ్ట్ అనేది ఇచ్చారన్నట్టు. అట్లనే కాకుండా బెస్ట్ బతుకమ్మ తీసి వాళ్ళకు కూడా గిఫ్ట్ అనేది ఇచ్చారు చైర్మన్ సార్ వాళ్ళు. చాలా మంచిగా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ అయింది. పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. మా పాప అయితే చాలా ఏంటంటే పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంది, డ్యాన్స్ ఇలా వేస్తారు, కోలాటాలు ఇలా ఆడతారని చాలా మంచిగా తను ఎంజాయ్ చేసింది. ఈ వీడియో తీసింది తనే, లాస్ట్ క్లిప్. సో మీకు ఈ వీడియో టోటల్గా నచ్చినట్టయితే లైక్ చేయండి. డెఫినెట్గా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి పంపాలి అనిపిస్తే షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏ ప్రోగ్రామ్ ఎలా నచ్చింది, పిల్లలు ఎలా డ్యాన్స్ చేశారు అని అనిపిస్తే. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ కానీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో టోటల్గా చూసినందుకు.